ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కాబట్టి నా దగ్గర కెమెరా లేదు. అందుకని నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎవ్రీ వీక్ అనాలిసిస్ చేసుకుంటాము. ఆ అనాలిసిస్ ఇప్పుడు మన దగ్గర నుంచి ఆఫ్ కావద్దని నేను స్క్రీన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇప్పుడు నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ కూడా మన అనాలిసిస్ పరంగా ఈరోజు అంటే క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ ఏముంటుంది నిఫ్టీలో అంటే ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఏదైతే ఈ లో ఏదైతే ఉందో 24,400 అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సపోర్ట్లో పనిచేస్తుంది. ఎందుకంటే మీకు అది వీక్లీ క్యాండల్లో కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. అయితే సపోర్ట్ అయితే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది నిఫ్టీది ఆల్మోస్ట్గా 25,000 నుంచి 25,000 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ 25,500 నుంచి ఆల్మోస్ట్గా మనకు 26,000 ఈ రేంజ్లో మార్కెట్ వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యలో కొద్దిగా కరెక్షన్ అనేది కూడా రావచ్చు, కానీ ఆ కరెక్షన్ మీకు ఆపర్చునిటీగా మీరు భావించండి. దీంట్లో కరెక్షన్ అనేది ఛాన్స్ ఇస్తుంది మనకు ఎంట్రీ చేసుకోవడానికి. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆపర్చునిటీని పోగొట్టుకోకండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే ఇప్పుడు 25,500 నుంచి 26,000 వరకు నిఫ్టీ వెళ్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా మధ్యలో కరెక్షన్ కూడా రావచ్చు. అయితే మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో అది ఒకసారి చూసుకుందాము. HAL గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్ గురించి తర్వాత అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. కానీ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు జెట్టెక్ ఇండియా. అయితే ఈ స్టాక్ని మనము ఈ వీక్లో తీసుకుంటున్నాము. అయితే ఎందుకు తీసుకుంటున్నామో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డైలీ క్యాండిల్ ఉంది. డైలీ క్యాండిల్ కాకుండా మనము వీక్లీ క్యాండిల్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. డైలీ క్యాండిల్లో కూడా మనం అనాలిసిస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే బాటమ్ ఏర్పడిందో ఈ బాటమ్ నుంచి బాటమ్ టు బాటమ్ మనం కనెక్ట్ చేసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత స్మూత్గా మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఒకసారి మీరు చూడండి. ఇదే విధంగా మనము వీక్లీ క్యాండిల్లో ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. వీక్లీ క్యాండిల్లో కూడా చాలా కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీక్లీ క్యాండిల్లో చూస్తే ఇది నేను తీసేస్తాను ఇప్పుడు. రైట్, చార్ట్ కొద్దిగా దగ్గర చేసుకుంటాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకుంటాను ఒకసారి. ఇక్కడ బాటమ్ అయితే ఏదైతే ఏర్పడిందో ఈ బాటమ్ నుంచి డైరెక్ట్గా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా మనకు సపోర్ట్ తీసుకుందో ఒకసారి చూడండి. అయితే ఇక్కడ కరెక్ట్గా ఈ బాటమ్ నుంచి ఈ బాటమ్, ఆ బాటమ్ నుంచి ఈ బాటమ్ అంటే 1 2 3 ఆల్మోస్ట్గా చూస్తే మనము కంటిన్యూగా అప్ ట్రెండ్లో నడుస్తుంది ఫ్రెండ్స్ వీక్లీ క్యాండల్లో. అయితే ఈ స్టాక్లో ఇప్పుడు మనము బై ఎందుకు చేసుకోవాలంటే ఈ 3 బాటమ్ ఏర్పడింది. దాంతోపాటు కంప్లీట్గా ఈ కరెక్షన్ అనేది పెద్దగా వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ కరెక్షన్ని ఫిల్ చేయడానికి మార్కెట్ కనీసం ఈ రేంజ్ వరకు అయితే ఈ స్టాక్ వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇటు నుంచి మనం బై చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్గా 140 అనుకుందాము. 140 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా 120 వరకు కూడా ఈ స్టాక్లో మీరు బై చేసుకోవచ్చు. 120 వరకు స్టాప్ లాస్ మాత్రము ఈ ట్రెండ్ లైన్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ లైన్ని వీక్లీ క్యాండల్లో బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మాత్రం ఈ స్టాక్లోకి నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. అయితే ఇటువంటి స్టాక్ని మనము ఆపర్చునిటీ పోగొట్టుకోవద్దు. అయితే టార్గెట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మినిమం 180 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇదే విధంగా మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ పేరు HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. అయితే ఈ స్టాక్లో మనము ఆల్మోస్ట్గా 4,400 నుంచి 4,500 వరకు మనము కొనుగోలు చేసుకోవచ్చు అని మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ ఇప్పుడు మనకు లభించింది ఆల్మోస్ట్గా 5,100 అబో మనకు క్లోజింగ్ లభించింది. ఒకసారి మీరు అనాలిసిస్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా చార్ట్ తీసి ఓపెన్ చేసి చూసుకోండి, ఒకసారి మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు జెటెక్ ఇండియా ఈ స్టాక్లో ఇప్పుడు మనము బై చేసుకోవడానికి సరైన సమయం వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏదో గైడెన్స్ ఇవ్వడం లేదు.
టిప్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. గైడెన్స్ టిప్ ఇవ్వడానికి నేనేం సెబీ రిజిస్టర్ని కాదు. నా అనుభవం మాత్రం మీ ద్వారా నేను షేర్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ పర్పస్గా ఇది భావించండి. అయితే ఈ స్టాక్లో మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసుకొని మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు కూడా బై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.